హలో గాయస్, వెల్కమ్ టు డే 12 అండి. ఈరోజు డేట్ వచ్చేసి 31/1/2025. సో అయితే ఈరోజు మనం నిన్న చెప్పుకున్న విధంగానే కంటిన్యూషన్ పార్ట్ అంటే ఇది. సో నిన్నైతే మనం చెప్పుకున్నవి కంప్లీట్ అవ్వకపోతే సో వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఈ డేకి అయితే రండి మీరు, ఓకేనా. సో యాజ్ యూజువల్గా స్టార్ట్స్ డే విత్ స్పీడ్ మ్యాథ్స్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి మ్యాథ్స్. సో మ్యాథ్స్లో మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్యూర్ మ్యాథ్స్ ఒక పార్ట్, అర్థమెటిక్ ఒక పార్ట్ కదా. సో ప్యూర్ మ్యాథ్స్లో ఎందుకంటే రెండు టచ్ చేస్తే కొంచెం బెటర్. సో తర్వాత టాపిక్స్ పెరిగే కొలితే నేను ప్యూర్ మ్యాథ్స్ని కూడా ఆపేస్తాను. సో అర్థమెటిక్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో ప్యూర్ మ్యాథ్స్లో ఏం చెప్పాను, ఆల్జీబ్రా పార్ట్ 2 అని చెప్పాను కదా. సో ఆల్జీబ్రాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫోకస్ చేసేది ఏంటి, ఎక్కువగా ఏదైతే టాపిక్ ఉందో సో దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ని ఎక్కువ క్లియర్ చేసుకుంటాం. ఆల్జీబ్రాలో ఉండే ఫార్ములాసు, ఓకేనా, ఆల్జీబ్రాలో ఉండే ఫార్ములాసు, తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ సమ్స్. సో ఆ విధంగా 2 డేస్లో ఆల్జీబ్రా అనేది మనం చెప్పుకున్నాం. సో తర్వాత ఆల్జీబ్రా తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మెన్సురేషన్. సో మెన్సురేషన్, ఓకేనా. సో నేను రేషియో అండ్ ప్రపోర్షన్స్ చెప్పాను నేను. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ తర్వాత నేను యాక్చువల్గా ఈరోజు నేను అర్థమెటిక్ ఇవ్వట్లేదు అనమాట, ఎందుకంటే మెన్సురేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఇది కూడా పార్ట్ 1 అన్నమాట. సో పార్ట్ 1 సో 2D. సో 2D నుంచి స్టార్ట్ చేయండి. ముందు 2D బాగా నేర్చుకుంటే తర్వాత 3Dలోకి వెళ్ళొచ్చు, ఓకే. సో ఈరోజు నేను అర్థమెటిక్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే మెన్సురేషన్కి మనకు చాలా టైం పడుతుంది. సో దానికి సంబంధించిన 2Dకి సంబంధించిన ఫార్ములాసు, కాన్సెప్ట్, క్వశ్చన్స్, సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా 4 డేస్లో ప్లాన్ చేద్దాం. సో తర్వాత రీజనింగ్ వచ్చేసరికి, రీజనింగ్ నేను ఆల్రెడీ క్లాక్స్ పీవైక్యూస్ చేయమని చెప్పాను కదా. సో ఈరోజు రీజనింగ్ వచ్చేసరికి క్యాలెండర్ వచ్చేసి చాలా హ్యూజ్ టాపిక్ ఉంటుంది. సో ఇది పార్ట్ 1. సో అలాగే జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫిజిక్స్ కదా మనం చెప్పుకున్నాం. ఫిజిక్స్లో ఏంటి లైట్ టాపిక్, సో లైట్ ఈరోజు వచ్చేసరికి పార్ట్ 3 అన్నమాట. అంటే ఏంటి, కాన్వెక్స్ లెన్స్, రే డయాగ్రామ్స్ చాలా ఉంటాయి లైట్లో, ఓకే. సో ఆ విధంగా అన్నమాట. అండ్ బయాలజీలో వచ్చేసరికి, సో బయాలజీలో ఏంటంటే జస్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్ టాపికే తీసుకుందాం. సో సింపుల్ టాపిక్ ఎలాగా అంటే ఈరోజు ఎండోక్రైన్ సిస్టమ్ నేర్చుకోండి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఇంపార్టెంట్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో సో అవే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో తర్వాత హిస్టరీ. సో హిస్టరీలో ఆల్రెడీ నేను చెప్పాను, మెడీవల్ ఇండియా కదా మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది. సో మెడీవల్ ఇండియాలో మనం చూసినట్లయితే నిన్న విజయనగర ఎంపైర్ మనం చెప్పుకున్నాం కదా. సో విజయనగర ఎంపైర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు, ఓకే. సో విజయనగర ఎంపైర్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈసారి మనకి భక్తి మూమెంట్ చేయాలి, ఓకేనా. భక్తి మూమెంట్. సో భక్తి మూమెంట్ మనం కంప్లీట్ చేయాలన్నమాట మెడీవల్ ఇండియాలో, ఓకే. సో తర్వాత అండ్ పాలిటీ కదా మనం చూసుకోవాల్సింది. పాలిటీలో ఏం చెప్పాను నేను నిన్న, సిటిజన్షిప్ అనుకుంటా చెప్పాను. సో పాలిటీలో సిటిజన్షిప్ చెప్పాను. సో ఈరోజు పాలిటీలో ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ చాలా హ్యూజ్ టాపిక్ ఉంటుంది, కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని మనం 2 పార్ట్స్గా విడదీద్దాం. సో ఫండమెంటల్ రైట్స్ మనం పార్ట్ 1 చూద్దాం, ఓకేనా. సో ఇచ్చిన లెంత్ బట్టి ఒకే రోజులో అన్నీ చేయాలంటే కష్టం కదా. సో అందుకు మాట. తర్వాత ఇంకేంటి, జాగ్రఫీ. సో జాగ్రఫీ మనం చూసినట్లయితే, సో జాగ్రఫీలో ఏం నేర్చుకుందాం ఈరోజు. జాగ్రఫీలో మనం చూసుకున్నట్లయితే సాయిల్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో ఇది నేర్చుకోండి, ఓకే. చిన్న టాపికే ఉంటుంది, సో పెద్ద టాపికే ఉండదు. అగ్రికల్చర్ ఇన్ ఇండియా నేను అవ్వలేదు కదా. సో ఇక్కడ చూసినట్లయితే సాయిల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చూసినట్లయితే క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఓకే. సో అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఏంటి, నిన్న ఆల్రెడీ ఇంటర్నేషనల్ అఫైర్స్ పార్ట్ 1 కదా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ పార్ట్ 1 కదా. సో ఈరోజు ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ పార్ట్ 2, ఇంటర్నేషనల్ అఫైర్స్ పార్ట్ 2,
పార్ట్ 2 మాట. ఓకేనా. సో తర్వాత స్టాటిక్ జీకే ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ స్టాటిక్ జీకే ఏం చెప్పాను, నేను స్టాటిక్ జీకేలో మేజర్ లేక్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మేజర్ లేక్స్ ఇన్ ఇండియా. సో అయితే లేక్స్ నేర్చుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్కువగా రిపీట్ అయ్యేవి ఏంటి మనకి, అవే నేర్చుకుందాం. సో ఇప్పుడు ఈరోజు స్టాటిక్ జీకే ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజెస్ చూడండి. యునెస్కో వరల్డ్ హెరిటేజెస్ సైట్స్. ఓకేనా. అంటే మనకి ఇండియన్ కల్చర్ అండ్ అంటే ఇందులో మనకి ఏమొస్తుందంటే ఇండియన్ కల్చరు అండ్ న్యాచురల్ సైట్స్ ఈ రెండు ఉంటాయి. న్యాచురల్ సైట్స్ ఈ రెండు ఉంటాయి. ఓకేనా. సో ఇది స్టాటిక్ జీకేకి సంబంధించిన టాపిక్. సో అది. సో ఇలా కంటిన్యూస్గా మీరు ఏంటంటే కొంచెం చదివితే, సో మనం ఏదైతే ఉంటుందో, సో కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మనకి ఏంటంటే ముందు చదువుకున్నా కూడా రివైజ్ చేసుకోవడానికి టైం ఉంటుందండి. సో రివిజన్ మీరు ప్లాన్ చేసుకోండి. రివిజన్ అనేది ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని మీరు రివైజ్ చేసుకోవాలి. ఓకేనా. అవి రివైజ్ చేసుకోవాలి. సో ఇది ఇవాల్టి ప్లానింగ్. సో ఈ డే వచ్చేసి, సో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.